ఫ్రెండ్స్ అడుగు మధ్యలో ఆటో ఆగిపోయింది. మహానుభావుడు కాలు పెట్టి ఈ రోజు నేను దాల్తాను ఆటో అని చెప్పి నోటాలు చేశాడు గేర్లో ఉన్న బండి. నేనేం చేయలేదు, మా మామ దిగేశాడు ఆటో. సరే నోట్లు చేసిన దాన్ని, అది ఏమైందో ఎప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఎక్కడ పాదం పెట్టినా కానీ. నాయన చెన్నైలో కాలు పెడితే క్యాబ్, కాలు తీసి క్యాబ్ అంటివా? నీ వల్లే రైట్ జరిగింది, నీకు ఇటు కావాలని. అయ్యో బిడ్డలు చూడు ఎట్ అయిపోయినారు. ఫైనల్గా కొండపైకి వచ్చినాం. ఈరోజు బండి నన్ను తిప్పలు ఎప్పుడూ పడలా, హ్యాపీగా వెళ్ళిపోయినాం. ఈరోజు ఫస్ట్లోనే మా మామ ఎప్పుడైతే దిగాడో అప్పుడే మేము ఆగిపోవాల్సింది, కానీ మేము మిస్టేక్ చేసాం, మేము తప్పు చేసినాం. ఫ్రెండ్స్ ఏదో ఈరోజు శ్రీనాథ్ నేను చేస్తాననేటప్పటికి ఒప్పుకున్నాము. ఇదిగో ఈయన వచ్చేసి ఈ కూరగాయలు కోయడానికి గంట చూపిస్తున్నాడు. ఏమేమి చెప్తున్నాడు రా నీకా? ఏమేమి చెప్తున్నాడా? ఫస్ట్ వెనక ఈ ఉల్లగడ్డ తొక్క తీయాలని చెప్పాడు. అది చాకుతో తీయడం కుదరదు. వీడు చాకు కొనుక్కురారంటే 5 రూపాయలు చాకు కొనుక్కొచ్చాడు. కాదురా, దీంట్లో జీడిపప్పులు వేస్తే నేను వీడియో తీసి గమ్మలు వేసేటప్పుడు మళ్ళీ నోట్లో వేసేసుకుంటా. దానికి ఎందుకు వాడు అందుకే గోడలు తెప్పుకెళ్ళిపోయింది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా మామని తెలుసుకొని వస్తాం హిస్టరీ. ఇక్కడ మాత్రం మనకు తెలియని చాలా ఉంది. ఈ గుహలు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మా సైడు ఇలాంటి ప్లేసులు అస్సలు లేవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్స్ ఆఫ్ ది నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాము. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వీడియో మాత్రం ఒక అద్భుతం. ఎందుకంటే అద్భుతం కాదు, మేము ఒక కొండపైన క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం. ముందుగానే ఫిక్స్ అయినాం, ఒక నెల నుంచే ఫిక్స్ అయినాం. మా మామకి ముందుగానే చెప్తా ఉన్నా, నీకెందుకురా కరెక్ట్గా రెడీగా వెళ్ళిపోదాం మనం అని చెప్పాడు. సరే అని ఈరోజు బయలుదేరి అన్నీ తీసుకొస్తా ఉన్నాం. ఈ కొండకి ఒక కథ ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. అవన్నీ మా మామకి తెలుసు. మా మామకి తెలుసు అని ఇంకా ఎట్టా రోజు చెప్తాడు కదా, తెలుసుకుందాం అని నేను కూడా అనుకున్నా. కానీ ఈరోజు ఏం చేశాడంటే మా మామ బండి స్టార్ట్ చేసే టైంలో ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో కూడా వెళ్ళిపోయాడు. మా మామ వాతావరణంలో మేఘాలు అంటాడు, ఎట్ట గాలిస్తే అట్ట వెళ్ళిపోతాడు అనమాట. ఇంకైతే ఎట్టయితే అట్ట అయింది, మనమే పోదాం రా. ఈరోజు చాలా రోజుల నుంచి అసలు ఈ వీడియో డిలే అవుతానే ఉన్నది. అందుకని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా ఈ కొండపైన క్యాంపింగ్ చేయాలని ఎక్కడికైతే వచ్చాం. ఇదిగోండి మొత్తం అడవి ఉంటుంది. ఈ అడవిలో నుంచి కొండ దగ్గరికి వెళ్ళాలి. అట్ట కూడా వేరే రూట్ ఉంది. మేము ఆటోలో వెళ్తున్నాం కాబట్టి ఎట్టు వెళ్తున్నాం, లేకపోతే నడిచి అయితే ఇంకొక రూట్ ఉంది. అది ఉదయాన్ని చూపిస్తాం మీకు. ఈ లొకేషన్లో అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. మనం ఉండే అడవి గ్రీనరీ అంటే చాలా బాగుంటుంది. గ్రీనరీ అంటే ఎట్టుంటుందో ఉదయాన్ని చూపిస్తాం మీకు. గోల్డెన్ సన్ లో చూపిస్తా. గోల్డెన్ సన్ లో అది అనమాట. ఇప్పుడైతే మనం పోయి నేరుగా ఇప్పుడు చేసేయాల్సిన పని ఏంటంటే, మనతో కూడా శ్రీనాథ్ వచ్చినాడు. ఆ అబ్బాయి అయితే నోవోటెల్ స్టైల్లో బిర్యానీ చేస్తానన్నాడు. అది సంగతి యాందో ఒకటి చెప్పాడు, ఆ పేరు మనకు తెలుసా? వాడంటే బయట తిరుగుతుంటాడులే. అందుకని చెప్పేసి ఇప్పుడు పొయ్యి ఎట్ట చేస్తాడో ముందు ఆ కొండ దగ్గరికి వెళ్దాం, ఒక ప్లేస్ చూసుకుందాం. ప్లేస్ చూసుకొని రాత్రి అంతా క్యాంపింగ్ రాత్రి అంతా మేము కట్లు ఏరుకుంటానే ఉంటాం ఈరోజు. సరే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. వచ్చింది ఇదిగోండి మహానుభావులు అజయ్ గారు, పెద్ద ఈయనే ఈరోజు కుక్కు చెప్పు. వీడి వల్లే టైం ఆల్రెడీ మమ్మల్ని అల్లాడిచ్చినాడు ఇప్పుడు దాకా, అందుకే ఇంత లేట్ అయింది. బడ్జెట్ కాదు విషయం, బడ్జెట్ మా మామ మిస్ అయిపోయాడు అనమాట. మిస్ అయిపోయాడు, దగ్గరికి వచ్చి ఇప్పుడైతే వెళ్ళిపోతానని చెప్పాడు ఒకే మాట. ఇంకా వెళ్ళిపోతాం అని చెప్పేది వెళ్ళాడు. నేనైతే ఉంటాడు అనుకున్నా. ఈ దారిలో అయితే మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకా పైకి కొండపైకి పోయి చూపిస్తా. మనం ఉండే కొండ చుట్టూ అస్సలు ఊరే ఉండదు. దగ్గరలో ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందా? కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ దూరంలో ఊరు ఉంటుంది ఒక సైడు. మరో 3 సైడ్లు అయితే ఒక దూరంగానే ఊర్లు ఉంటాయి. మొత్తం అడవే ఉంటుంది. ఇప్పుడు మనం పోయేది కూడా అడవి దారిలోనే మాత్రం. ఫ్రెండ్స్ అడవి మధ్యలో ఆటో ఆగిపోయింది. మహానుభావుడు కాలు పెట్టి ఈ రోజు నేను దాల్తాను ఆటో అని చెప్పి నోటాలు చేశాడు గేర్లో ఉన్న బండి. నేనేం చేయలేదు, మా మామ దిగేశాడు ఆటో. సరే నోట్లు చేసిన దాన్ని, అది ఏమైందో ఎప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఎక్కడ పాదం పెట్టినా కానీ నేనే నిప్పు తగబడుతుంది. అల్గోడ లాగుతా ఉన్నారు, అదేమో స్టార్ట్ కావట్లా. ఈ రోజు ఏం అర్థం కావట్లేదు. బ్రేక్ పట్టుకున్నారా నేనా? నేను బ్రేక్ పెట్టేస్తున్నాను రా.
ఫ్రెండ్స్ ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, నిజంగా అడవి మధ్యలో ఆటో అయిపోయింది. ఇంకొక కిలోమీటర్ పోతే మేము కిలోమీటర్ కూడా ఎట్లా పోవాలంటే కొండ ఎక్కాలి బైక్. ఒక్కరంతా ఒక్క కిలోమీటర్ పోతే ఎక్కేస్తుంది ఇంకా హ్యాపీగా. ఉదయం సంగతి ఉదయానా ఇప్పుడే అయిపోయింది. అదిగో మన వాళ్ళు వెనకాల ఏదో చేస్తున్నారు, చూపించుకోరా ఏం చేస్తున్నారు చూడ. చేస్తున్నారు వాళ్ళకి తెలిసిన మెకానిక్ పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? మనకేం తెలుసా ఫ్రెండ్స్, అతను కాలు పెట్టాడు, నేను గమ్ముకుండా నేను తోలుతాను ఫస్ట్ ఆటో, నేను యాడ్ ఎక్కుతాను అని ఎక్కి న్యూట్రల్ చేశాడు ఫ్రెండ్స్. అంతే నోట్లే కాల అప్పటి నుంచి ఏదో ఇంకా గేర్లోనే పెట్టి కదా పట్టించింది ఆయిల్ కూడా. ఫైనల్ గా ఆటో స్టార్ట్ అయింది కానీ మళ్ళీ ఆగిపోయింది. అయ్యో ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కువ తినేసినారు. ఇగో ఈడు వెనకాల ఉండేవాడు. మధ్యాహ్నం కూడా తినలేదు ఫ్రెండ్స్. ఒరే నువ్వు పానీపూరి అంగడి కాదు లేవు నేను వచ్చినప్పుడా? నువ్వు నాటకాల వీళ్ళంతా ఇగో ఈవినింగ్ స్నాక్స్ మధ్యాహ్నం ఈడు తినేసాడు. ఈడు మధ్యాహ్నం నాయుడుపేట తీసిపోయి ఈడు తినేసినాడు. ఏమైందిరా బండి సంగతి చూడండి రా రచ్చేంద్ర. అదిగోండి బండి ఏదో ప్రాబ్లం వచ్చింది. అయ్యో చుట్టూరు ఎక్కడికి ఎవరు రారు ఈ టైంలో. మేము అయితే అడవిలో ఆగిపోయాం. అన్న మీద మోసుకు బాధ లేకపోతే ఆటోనే ఆటో నెట్టుకెళ్ళిపోదాం రా ఇంతమందిలా. ఎక్కడ బండి కోసమా తొయ్యండి రా తొయ్యి ఊపి అయ్యో లాస్ట్కి పని అయిపోయింది. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు దిగారు, బండి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ టన్ను బరువు ఉన్నారు, అందుకే బండి ఆగిపోయింది. అదిగో మళ్ళీ ఆడపోయి ఆగిపోయింది, ఒక్కరంత ముందు పోయి ఆగిపోయింది. ఎంత అడుగులో ఉన్నాం. సౌండ్ లేదురా కొంచెం అంటున్నాయా? అయ్యో 7-8:30 అయిందంటే నాయనా. చెన్నైలో కాలు పెడితే క్యాబ్, కాలు తీసి క్యాబ్ అంటివా? నీ వల్లే రైట్ జరిగింది, నీకు ఇటు కావాలని. అయ్యో బిడ్డలు చూడు ఎట్ అయిపోయినారు. బండి ఏమో ఇంక దిగేసామో, అదొకటే ఇంక నెట్ కాసేపు స్టార్ట్ చేసి. మంచి ఎక్స్పీరియన్స్ అడ్వెంచర్ గా సమస్య. ఇప్పుడు అన్ని సామాన్ దాంట్లో పెట్టేసాము, ఒక్కొక్కటి రాలిపోయి చూడు. ఏది రాలిపోయినా రాలిపోకపోయినా అగ్గిపెట్టి రాలిపోయిందంటే రాత్రికి గమ్మన పడుకుని నిద్ర వెళ్ళిపోవడమే. ఫైనల్ గా కొండపైకి వచ్చినాం. ఈ రోజు బండి అని తెప్పలు ఎప్పుడూ పడలా, హ్యాపీగా వెళ్ళిపోయినాం. ఈరోజు ఫస్ట్ లోనే మా మామ ఎప్పుడైతే దిగాడో అప్పుడే మేము ఆగిపోవాల్సింది, కానీ మేము మిస్టేక్ చేసాం, మేము తప్పు చేసినాం. అయినా ఇలాంటివి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే బాగుంది, నాకు ఒకరంతా ఫీలింగ్ కొత్తగా ఉంది. ఇట్టే కావాలి ఇగో వీళ్ళందరికీ. ఆటో వచ్చింది మేము, నేను ఇగో చెమటలు ఆటో తొయ్యలా. వీడియో ఎవరు తీస్తారా ఆటో వస్తే? ఇదిగోండి గుడి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మీకు ఉదయాన్నే గుడి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మనం వండుకొని ఒక ముద్ద తినాలా, లేకపోతే పిల్లకాయలు పడిపోవడం కాదు. నెక్స్ట్ క్యాంపింగ్ ఎవడు రాడు, కాబట్టి ముందు ఫుడ్ అయితే తయారు చేసుకుందాం. అంటే మనం వచ్చిందైతే శ్రీ 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 గౌరీ సమేత భూపతేశ్వర స్వామి దేవస్థానము. దీన్ని మేము యాక్సిర్ తిప్ప అని పిలుస్తాము. ఇదిగోండి యాక్సిర్ తిప్ప గ్రామం, చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లా ఉంది కదా. ఇక్కడైతే మామూలు మేము యాక్సిర్ తిప్ప అంటాం చిన్నప్పటి నుంచి. ఇక్కడ శివుడు ఉంటాడు. శివుడే కాదు, ఇక్కడ రాక్షసుడు గుహలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అద్భుతాలుగా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు పోయినామంటే భయపడతాము. అందుకని చెప్పి నేనేం భయపడినా, వీడు భయపడుతున్నా. వీడి కోసం ఎందుకు భయపడేదా? అవి బాయిలు అవన్నీ ఉన్నాయి కదరా. అసలు ఈ టైంలో చాలా బాగుంటది. ఈడిగా బాగానే ఉంటుంది. ఉదయాన్నే అయితే చూపిస్తా. ఇప్పుడు ఫుడ్ తయారు చేసుకుందాం. చెప్పండి. ఇగోండి మన వాళ్ళు రే చూసి ఎత్తుకోండి రే, ఫాస్ట్గా చేసేది కాదు పని, ఏడా జాగ్రత్తగా చేయాలా. ఒక్కోడ బరాబర్ యాక్షన్. ఇదిగోండి మన విజయ్ వచ్చి అన్నాడు, ఈ దారి ఇంతకు ముందు లేదురా, ఇట్టా కొత్తగా కానీ వేసినారా? ఇదిగోండి కట్లు అయితే కావాల్సి ఉన్నాయి. కట్లకేమి ఇబ్బంది లేదు. ఈరోజు ఇవే కావాల్సిన కట్లు చాలు ఫ్రెండ్స్. ఏదో ఈరోజు శ్రీనాథ్ నేను చేస్తాననేటప్పటికి ఒప్పుకున్నాము. ఇదిగో ఈయన వచ్చేసి ఈ కూరగాయలు కోయడానికి గంట చూపిస్తున్నాడు. ఏమేమి చెప్తున్నాడు రా నీకా? ఏమేమి చెప్తున్నాడా? ఫస్ట్ వెనక ఈ ఉల్లగడ్డ తొక్క తీయాలని చెప్పాడు. అది చాకుతో తీయడం కుదరదు. వీడు చాకు కొనుక్కురారంటే 5 రూపాయలు చాకు కొనుక్కొచ్చాడు. అది ఎందుకు కొనాలి? నేను ఏమనుకున్నా అంటే, మామూలుగా మేము బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా
ఎర్రగడ్డ టమోటా పచ్చిమిరకాయ మాత్రం వేస్తాము, ఇంకేది వేయము. అందుకని చెప్పేసి ఈరోజు శ్రీనాథ్ అదే ఆయన శ్రీనాథ్ అన్న కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఏం పేరు దాని పేరు నాకు నోరు తిరగట్లేదు, నోవోటెల్ వెజిటబుల్ అది చేయాలన్నాడు. అసలు ఇన్ని కూరగాయలు చేస్తాడని తెలుసుంటే నేను మంచి అది కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్ట జరిగినా ఈ ఉడకతాయి కదా, అట్ట కాదంట క్యూబ్స్ లాగా రావాలి, కోణాల లాగా రావాలి, చిత్రస్త్రాలు రావాలి అంటున్నాడు వాడు. ఈడేమంటే చిన్న చాకు ఎత్తుకొచ్చేసి దాంతో కీరా దానికోసం కాదు, వేడి చేస్తే తగ్గించుకోవడానికి. అందరికంటే పెద్ద మీద ఫ్రెండ్స్ అతను బిర్యానీ చెప్పు అజీ అజీ అది అందరికి తెలుసు వాడు పెద్ద మీద చూసే వాళ్ళందరికీ. ఇదిగోండి ఫ్రెండ్, ఈరోజు ఆడ ఇప్పుడు హోటల్లో ఉన్న కూరగాయల అంగట్లో ఉన్న కూరగాయలన్నీ ఎత్తుకొచ్చేసినారు. అవి ఉడకతాయో పచ్చిమిరపకాయలన్నీ ఎత్తుకొచ్చేసినాడు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా ఎక్కువ ఆమె ఏమంటే ఇంకొక 20 రూపాయలు తీసుకోకూడదా అన్నది, అది తీసేసుకుందాం అంటున్నాడు. ఏం చేసుకో పచ్చిమిరపకాయలు తాటగానే వేసుకుంటాడేమో. కూరగాయలు కోసేటప్పటికి టైం అయితే 10-1 అయింది. మా వాడు ఇంకొకటి జాతిరత్నం ఉన్నాడు, ఈ రత్నాల్లో కాకుండా ఇంకో అది డైమండ్ అనమాట, అది పాతరత్నం ఒక రత్న. అంటే ఇంతకుముందు వీడియోలో ఉన్నాడు, ఇప్పుడు మీకు కనిపించున్నాడు, చాలా రోజులు అయింటుంది. ఫోన్ చేశాడు, ఏడున్నారు అన్నాడు. మామూలుగా వాడు ఊర్లో లేడు, బయట ఊర్లో ఉన్నాడు. సరే ఇప్పుడు ఊరికి వచ్చాడంట, మా తెలియదు ఆ విషయం. ఇప్పుడు ఏమన్నారంటే ఈ తోట మేము క్యాంపింగ్ వచ్చినాంరా, మన ఊరు దగ్గరలో ఉన్నాము అని చెప్పినాం. ఊరి పేరు కూడా చెప్పినాం, యాక్సియర్ తిప్పలో ఉన్నారా అని చెప్పినాం. వాడు ఏం చేశాడు, ఫోన్ చేసి నేను కొండపైన ఉన్నాను, మీరు కనిపించలేదు అన్నాడు. సరేలే కనిపెట్టలేదు, దారి తెలియట్లేదేమో అని ఇప్పుడు అదంతా పోయి అడవంతా తిరిగినాం. నేను అజయ్ తిరిగినాం. ఒక పక్క భయం వేస్తానే ఉంది, అయినా తిరిగినాం. ఆడే ఆ గుహలు అవన్నీ ఉన్నాయి. అవి చూస్తే ఇదంతా తిరిగి విజిల్ వేసి అరిచి ఆండవరంటే ఇక్కడ ఆర్చి కాడే ఉన్నాను నేను, మీరు ఆండారు అసలు గుడికాడ అన్నాడు. అసలు నువ్వు ఏ ఊర్లో ఉన్నారంటే నేను గోడలు తెప్పలో ఉన్నాను అన్నాడు. గోడలు తెప్పి నుంచి 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల పైన ఉంటుంది. మేము ఉండేది ఈ వార కొండ అయితే వాడు ఆ వార కొండకు పోయినారు. ఏం అసలు ఈ రోజు ఏందో కానీ ఈవుడు మొహం చూసినామో మాకు అర్థం కావట్లా. అవి చిన్న కథలు కాదు, ఇదోటి ఎప్పుడు చేయదు. నాకైతే అట్లా నవ్వాలా. వాడి మీద మేము చెప్పాం బయలుదేరేటప్పుడు ఫోన్ చేసి రారా, నువ్వు ఫోన్ చేసి వస్తా, వాడి గురించి మాకు తెలుసు, ఫోన్ చేసి రారా అన్నావు. వాడు ఫోన్ చేయకుండా నేరుగా కొండ అంటే ఆయన గోడలు చెప్పే కదా, ఆయన నేరుగా వెళ్ళాడు ఆడికి. ఏం చేయాలో ఈ రాత్రిలో అదొక టెన్షన్గా ఉంది ఇప్పుడు. యారా విజయ్ మారలా మనోడా అనా, ఇప్పుడే కాదు నా వాడు ఫస్ట్ నుంచి కూడా మనం ఫ్రెండ్స్ ఏం లేదు, 5 నిమిషాలు వాడితో మాట్లాడుతూ ఉంటే మర్చిపోతున్నాడు. అసలు మన గురించి మనం ఏం చెప్తానో వినడు, ఓడి ఆలోచనలోనే ఉంటాడు. చిన్న కామెడీగా లేదు చూడు, వాడికి ఆకలి వచ్చేసింది, పోయి పోతుంది, ఓడి కోసం బాధపడుతుంది, ఈడు పోయి పోతుందని ఈడు బాధ. నా వల్ల కాదు ఈరోజు శ్రీనాథ్ ఎప్పుడైతే పులావ్ చేస్తానన్నాడు, ఎన్ని నీళ్ళు పోస్తావరా అంటే మామూలు పట్ల నీళ్ళు పోస్తానన్నాడు బిర్యానీలో. నేను వాడు ఉండేది మేము తినేది నిజమేనా రాయ్యా చేయబో. 10-14 అయింది, ఇప్పుడైతే వండడం స్టార్ట్ చేశారు. పొయ్యి మాత్రం గణగణ మండుతుందా ఈరోజు మదన, బిర్యానీ మాత్రం తొందరగా అయిపోద్దినా. అది 12 అవుతుంది. ఆల్రెడీ క్యారెట్లు అన్ని తినేసినారు కోసుకొని వాళ్ళు ఆకలికి. నూనె అయితే కాగిపోయింది, బిర్యానీ దినుసులు వేసుకుందాం. ఎందో అక్క చెల్లెళ్ళు పక్కన వాళ్ళ తాంబూలం ఇస్తారు. ఎర్రగడ్డలు వేసుకుందాం. ఆ చాకుతో తిరిగేటప్పటికి ఎంత టైం పట్టింది ఫ్రెండ్స్. మదన ఆ మాటన బాగుండి, చిన్న చాక అయినా నేను ఒక్కడనే తిరిగా మొత్తం కూరగాయలన్నింటినీ. నేను అడిగే కూడా ఇలా నువ్వు ఇట్లా పెన్సిల్ తిరిగే చాక ఎత్తుకొచ్చేసినాడు. ఏమైందా దెబ్బలు కొట్టుకుంటున్నా, అన్ని సహకరించలేదు మనగా. పుదీనా కొత్తిమీర 2 ఒకటే కలిపేసినారు, ఊరికే ఆడు చెప్పినారు మీకోసం, మూల కోసం. ఇక్కడ మీరు గమనించవచ్చు అన్ని కూరగాయలు ఎక్కువ ఉన్నాయి, క్యారెట్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆకలి తినేసారు పాపం పిల్లకాయలు. కలర్ఫుల్గా ఉంది రాజీ కూర మటుక. కూర కాదులే మర్చిపోయినా. అయ్యా కొన్ని పచ్చిమిరపకాయలు తరగకుండా వేసేసినారా, మర్చిపోయినానని చెప్పొచ్చు కదా. ఏ శ్రీనాథ్ కూరగాయలు ఒక్కరంతా ఎత్తి గెంటితో ఇటు చూపించు. అబ్బా రంగురంగుల ఇంద్రధనస్సు బిర్యానీకి ఉందా ఈరోజా?
అంతే. రుచి అట్లా రుచి బిర్యానీ లాగా ఉంటే చాలు. ఇప్పుడు బిర్యానీకి రంగులు కనిపించినా మాకు ఇబ్బందిలే, రుచి మాత్రం రకరకాలుగా ఉండకూడదు. తర్వాత బట్టలు చింపేసుకుంటావు చూడు, అదే నా భయం, ఆడిపిచ్చోండి అయిపోతానని దాన్ని తిని. అంత బాగుంటుంది, ఉంటుంది ఉండదు. ఫ్రెండ్స్ శ్రీనాథ్ ఇప్పుడే కాల్ చేసుకున్నాడు నూనెతో. నూనె పడింది. లేదు నో వాటర్ ట్రైనింగ్ అట్లా వేస్తారా? నో హోటల్లో కాల్స్తారు మామూలుగా, అది పడాలా, లేకపోతే ఆ టేస్ట్ రాదు. ఏరా విజయ్? అవునా, సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆయన ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అసలు ప్రశాంతంగా అడిగో చంద్రుడిని మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇది S24 అల్ట్రా కదా, ఇప్పుడంతా కనిపిస్తుంది చూడండి. నేను కూడా ఎప్పుడు చంద్రుని దగ్గర నుంచి చూడలేదు ఫ్రెండ్స్, అదృష్టం కలిగింది. రోజు నన్ను చూస్తున్నావు కదా అజీ, ఇదిగోండి ఇదే చంద్రుడు దగ్గర నుంచి ఎట్టు ఉంటాడు, దూరం నుంచి కూడా నాకు అట్టే కనిపిస్తున్నాడు. నువ్వు కలదాలు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, వాడు అంతే డిస్కరేజ్ చేస్తుంటాడు చంద్రుడిని కూడా. అసలు 100 గ్రాములు కూడా లేదు, మొత్తం వీడే తినేసాడు. మొత్తం వాడే నా మీద అబద్ధాలు చెప్పేస్తున్నారు ఫ్రెండ్స్. దేశం మొత్తం నీ మీద అబద్ధాలు చెప్తుంది, నువ్వు అక్కడే అజయ్ అట్లా నిలబడి. కానీ నీ నెత్తిని కరెక్ట్గా చంద్రుడు ఉన్నాడు అజయ్. అసలు చూసేదానికి ఎట్టం తెలుసా, చంద్రుడికి కాదు, చంద్రుడి కింద చెక్కటే మనోళ్ళాడ నేచర్లో వంట వండుతా ఉన్నారు, ఆరు బయట వెన్నెల్లో అర్ధరాత్రి. చందమామ రావే. వద్దు వీడియో ఆపేస్తారు వాళ్ళు. ఫ్రెండ్స్ ట్విస్ట్లు సాహసాలు, దెబ్బ మీద దెబ్బ. ఇడిగో ఈడే ఓడికి ఫ్రెండ్స్, వాడు ఈ ఊర్లోనే చాలాసార్లు తిరిగాడు, కానీ ఈ ఊరికి రాకుండా వేరే ఊరికి వెళ్ళిపోయాడు. అదనమాట మామూలు ఫస్ట్ నుంచి ఆ వజ్రం పాతదే. రావమ్మ చెప్పా 3 గ్లాసులు రాఘవేంద్ర మీకు అందరూ తెలుసు కదా, పాత వీడియోలో ఉన్నాడు మన మొహం తుడుచుకుంటున్నాడు బాగా పడాలని. మాకు ఇప్పుడు దాకా బిర్యానీ మీద లేదు, ఈడు ఆడకపోయినాడు రా నాయనా అని ఎతికి సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. 750 ml లో ఎన్ని నీళ్ళు పోయాలా, బిర్యానీలో ఎన్ని నీళ్ళు పోయాలా? 750 5 to 5 అంటే 5 గ్లాసెస్ 250 ml రా. 5 గ్లాసెస్ వచ్చి 250 ml ఉండాలంటే అప్పుడు ఒక్క గ్లాస్ 50 ml కదా ఉండాలా? ఏంది మొదలు చెప్పినాడు 3.5 గ్లాస్కి మొదన్న ఒక్కొక్క గ్లాస్ 1.5 గ్లాసు నువ్వు ఇందా చెప్పిందండి. 5 గ్లాసులు ఉండాలి, 250 ml ఉండాలన్నా. అప్పుడు ఒక్క గ్లాస్ 50 ml కదా అన్న, ఒక్క గ్లాస్ 50 ml కాదు నా. ఈసురు అయితే బాగా తెలుతుంది, ఇంకా బియ్యం పోసేసుకుందాం. ఎట్టబడితే అట్ట కలపకూడదు, బియ్యం ఇరిగిపోతాయి. అవును, వీడియోలో చూసినాడు రా, అర్థం అయిపోయింది. బియ్యం ఇరిగిపోతాయి, కాసేపు తర్వాత ముందే చెప్తున్నాను. ఇప్పుడే బియ్యం ఇరిగిపోతాయి అన్నాడంటే ఈడేదో వీడియో చూసినాడు రా. నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. నాకు అర్థం అయిపోయిందా రాఘవా? ఇప్పుడు నాకు అప్పుడే తెలుసు కదా, నేను నాకు రాఘవేంద్రకి అని చెప్పాను, ఒరే రాఘవా మేము గోడలు తెప్పకెళ్తావేమో రా అన్న. ఓడేం చేశాడు, ఓహో మనం గోడలు తెప్ప పగుడుతున్నాడు, మనం గోడలు తెప్పక వెళ్ళిపోవాలి. నువ్వు కన్ఫ్యూజ్ చేస్తావు, తప్పు నీదే. అప్పుడు ఏం చెప్పినా తప్పులేదు. నేనేమన్నాను రా రాఘవా, చిన్నప్పటి నుంచి వస్తా అతన్ని, గోడలు తెప్పకే చిన్నప్పటి నుంచి వస్తా ఇక్కడికి రాకుండా అట్ట ఇదాని కొత్త ఉన్నాను చెప్పు. కొద్దిగా నెయ్యి వేసుకుందాం, అప్పుడు ఉడకపోద్దా? మొత్తం పోయి మొత్తం పోసిరా. రేపు హైదరాబాద్ బాగుంది. నువ్వు ట్రైన్ ఎక్కుతున్నావా బస్ ఎక్కుతున్నావా? కాదురా, నువ్వు ట్రైన్ ఎక్కుతున్నావా బస్ ఎక్కుతున్నావా? ఒక నిమిషం మీరు గొడవ పడబాకండి. బిర్యానీ ఎంత ఉంది, ఆ డబ్బా ఎంత? ఏం చేస్తావా ఇంత ఆ రోమా ఏ రోమా పిచ్చెక్కిపోతుంది అసలు మామూలు. నువ్వు కూడా ఒత్తి చూడరా, ఉడికిపోయింది. ఒత్తి చూడ ఉడికిపోతలేరా బిర్యానీ అంత కలిపెట్టరా రే. ఇప్పుడు నేను అసలు ఎమ్ము యాడిందిరా అడ్డగట్టింది. గింటెదుకు అట్టన్నావు డెకరేషన్ చేస్తున్నారు. జీడిపప్పులు బర్రే ఎంద్రా ఉండరా, ఫోటో తీస్తానా. భలే ఉంది ఫ్రెండ్స్ చూడండి, అది తినేదానికి ఎట్టుందో మళ్ళీ తెలుస్తుంది. కాదురా, దీంట్లో జీడిపప్పులు వేస్తే నేను వీడియో తీసి గమ్మలు వేసేటప్పుడు మళ్ళీ నోట్లు వేసేసుకుంటా. దానికి ఎందుకు వాడు అందుకే గోడలు తెప్పుకెళ్ళిపోయింది. కలిపెట్టు. సరే నెయ్యి జరిగిపోయింది బాగా. ఏడు కలిపెట్టరా, కింద నుంచి లేపు. అది అబ్బా, ఆహా అబ్బా, లోపల ఉడికిపోయిందిరా ఫ్రెండ్స్. చంపేసింది అసలు తినకనే. కుక్క తినేస్తుంది. పో
అబ్బా ఒరేయ్, ఒరే అబ్బా ఒక్క ముక్క. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ ఫైనల్ గా మన బిర్యానీ అయితే ఈ విధంగా వచ్చింది. అడుగు మాడిందన్న కదా. అట్టే యాడ మాడలేదులే. ఇంకా లేట్ చేయకుండా ఇంకా చంపేశాడు తినేయాలి. టైం ఎంత అయిందిరా చూడండి, ముదన్న ఇటు చూపించు. 11:30 అంటే 11:30 కావస్తుంది. 11:27 3 నిమిషాల తర్వాత 30 అవుద్ది. ఓకే. ఇంకొక అరగంట తర్వాత 12 అవుదా? అప్పుడు తినేస్తా. విజయ్ గాడు భాగాలు అయితే పెడతా ఉన్నాడు. ఫస్ట్ నాకేది జీడిపప్పు వేసుకుంటా, మీకు ఎవరికి భాగాలు పెట్టలేడా? సగం సగం వేసుకున్నాం. ఇప్పుడు దా తింటారు కదరా, మీ కడుపులు దగ్గేసుకుంటారు కదరా. చిన్నదన్న కూర్చొని ఇవ్వరా. కానీ తినండి అందరూ ఫాస్ట్గా అందరూ పెట్టి. చాకు భద్రం భలే ఉన్నదిరా బిర్యానీ మాత్రం. బిర్యానీ మాత్రం బాగా వచ్చింది రైట్. నో హోటల్ పులావ్ వచ్చిందంటావు అంటే వచ్చింది శ్రీనాథన్న. ఇదే విధంగా ఉంటుంది. అదే విధంగా చూసినాడు వాడు వీడియోలో ఉన్నప్పుడు. కెండల్ చేసాడా? అట్లానే ఉండిందా? ఇంకా బాగుండింది. ఇది ఇది ఇంకా బాగుంది కదా. అది కాదు, చేసినవాడు కంటే చూసి చేసినవాడు బాగుంది అంటున్నాడు. అదే నేను చూసినాను కదా బాగుంది అంటున్నా. 11:38 అయింది బిర్యానీ అయ్యేటప్పటికి. అదే పులావు. మళ్ళీ శ్రీనాథ్ ఫీల్ అవుతాడు. అది ఏందో తెలీదు, దాని పేరు అంట అది. ఈడు విజయ్గా నిమ్మకాయ పెడుతున్నాడు, రాత్రి జలుబు చేసేస్తుంది వీడికి. డబ్బులే వస్తున్నాయి. అదే డబ్బులే కదయ్యా, గింజలా. కొడుకుడు పిండి చూస్తున్నాడు నిసాయ. నాకొద్దు అట్లాంటి ఉంటాడు పిండి. వద్దు. కానీ టేస్ట్ చూడండి అమ్మా. ఎట్టంది శ్రీదన్న? భలే ఉందా అంటాడు. నువ్వు తిన్నా కూడా భలే ఉందని అంటావు. చూడు తినబడలేదు ఫ్రెండ్స్. మొత్తం అట్టే దిగిపోతుంది తింటా ఉంటే. నెయ్యి ఫ్లేవర్ కమ్మగా. అబ్బా తినబడలేదు ఫ్రెండ్స్, మామూలుగా లేదు అసలు. అదిరిపోయింది. మీరు కూడా తిని చూడండి. నువ్వే చెప్తావు కదరా తినబడలేదు ఫ్రెండ్స్ అని. ఫస్ట్ దిగిపోద్దని చెప్తున్నాను నేను. అట్టే దిగిపోద్ది నోట్లు వేసుకుంటే. నవలబడలేదు, లోపలికి స్మూత్ గా వెళ్ళిపోతుంది. చాలా నిజం చెప్తున్నా. చూడు ఎంత పొడిగా ఉందో. మామూలుగా లేదు అసలు. ఇందాక ఇంకొకరంతా ఉడుకుంటే భలే ఉంటుంది అని ఉంటివా అన్న. తర్వాత ఇదే బాగుందని చెప్తా లాస్ట్. సరేలే, ఈ టైంలో అదే అమృతం అసలు. ఈ టైంలో దొరకడం అనేది ఇంక మేమే చేసుకున్నాం కాబట్టి ఎట్టున్నే మాకు బాగుందని అనిపిస్తుంది. ఎందుకంటే బాగా వచ్చింది ఈ రోజు. నేను చూసినాలే, ఆడ చూసేస్తే అర్థమైపోతుంది. ఈ రోజు చేసిన అడ్వెంచర్ కి, ఈ ఫుడ్ కి ఇంతమంది చాలా నిజంగా భలే ఎంజాయ్మెంట్ అనిపించింది. ఫుడ్ కూడా కానీ అడ్వెంచర్ ఈ రోజు భలే ఉండింది అసలు. ఒక్కో కళాఖండం, ఒక్కో క్లైమాక్స్ లా ఉంటుంది. మసాలా కూడా ఎక్కువ లేదు. కూరగాయల కాంబినేషన్కి బిర్యానీ క్యాక్ ఉంది. ఇంకా రౌండ్ టేబుల్ మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరం కలిసి తినేస్తాము. ఎవరా కార్తీక్ గుర్తొస్తా రాఘవేంద్రకి. అంటే పాపం ఇన్ని రోజులు అంత టేస్ట్ తినలేరా రాఘవన్వా? చాలా రోజులు మిస్ అయినా. బిర్యానీ బాగుంటుంది అనుకుంటానే. బాగుంటది. వాడు బాగుండే దగ్గర తినుండేమో, మనకు తెలియదు కదా. వాడు మామూలు తెలిసిందే కదా బాగుండే. ఇప్పుడు మనం ఓలూరు వాడు వచ్చిన ఊర్లోనే వాడికి తెలియకపోయా. యాక్సిడెంట్ తిప్పేదో గోడలు తిప్పేదో. ముద్దు బాబా చేసే సెటైర్లకి అన్ని కుదిరాయి పర్ఫెక్ట్ గా. నా మాటని ఏడాది చూపి అంటే చూపించండి. లైట్ టైప్ అక్కడ క్లారిటీ రాదా? లైట్ అని తీసి లైట్ కి లైట్ వేస్తావు రాఘవా. చెప్పలా వాడు అంతే ఫ్రెండ్స్, లైట్ కి లైట్ వేస్తాడు. బిర్యానీ అయితే చాలా బాగుండింది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎక్కువ తినలేకపోయారు. పడుకునేస్తున్నారు అందరూ పక్క టెంట్లో. ఇప్పుడు నేను కూడా పడుకునేస్తున్నా. ఉదయాన్నే అయితే మీకు ఇక్కడ లొకేషన్లు అన్నీ చూపిస్తాను అనమాట. పడుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎందుకండి 5:16 అయింది టైము. ఎందుకండి 5:16 అయింది. మళ్ళీ ఏడా దాంతెరలో ఆడ పనుకో ఉన్నారు. కాసేపట్లో లేస్తారు అందరూ. ఇంకా మనకు సూర్యోదయం కాలేదు. సూర్యోదయం అయిన తర్వాత మీకు లొకేషన్లు అన్నీ చూపిస్తా. చాలా బాగుంటాయి. ఇంకొద్దిగా టైం పడుతుంది. గాలే రావట్లేదు, చెమటలు పెట్టిపోతున్నాయి టెంట్లో. నేనైతే 4:30 నుంచే లేసేసా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అసలు పిట్టలు అరుస్తూ ఉన్నాయి. చిన్నగా అరవట్లా, సౌండ్లే కాదు. వినండి మీరు, మీకే అనిపిస్తుంది. కొన్ని వందల పిట్టలు అరుస్తున్నాయి. ఏంది రాఘవ నువ్వు చెప్పిందా?
చెప్పురా నాకు ఏదంటే పిట్లంటే ఏదంటే అందే చెప్పురా. దేవుని కూడా చూపి అన్న. కాదురా పెట్లు కాదు ఏంది కాదురా. ఒక్కసారి ఉదయాన్నే ఈ నేచర్ చూడండి, ప్రశాంతంగా ఉన్నది. ఇదిగోండి మీకు కాసేపులో డ్రోన్ షాట్లు వేస్తా ఇప్పుడే. ఆ డ్రోన్ షాట్లలో మీకు చాలా బాగా నచ్చుతాయి. ఏం చేస్తున్నావురా? దూకేస్తావా? అందా ఆస్వాదిస్తున్నావా? దించు. అదే అది గోడలు చెప్పానా ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం క్యాంపింగ్ చేసాం కదా గోడల కొండ. ఇదిగోండి ఇదంట. అదే కొందరా అక్కడనే బలి చేసినావు కదా నువ్వు. ఈడెళ్ళింది ఆ కొండకే ఫ్రెండ్స్. ఇదిగో ఈ మహానుభావుడు ఈ కొండకి రమ్మంటే అదిగో ఓడిపోయింది. అదిగో ఆ కొండకి వెళ్ళిపోయాడు రాత్రి, మళ్ళీ వచ్చినాడు. ఏదిరా ఒకసారి ఇటు తిరిగా. హే ఇదిగో ఈడే. ఫ్రెండ్స్ డ్రోన్ లొకేషన్ చూశారు కదా. గుడి అయితే ఇది లోపల ఉంటుంది. నేను గుడిలోకి అయితే వెళ్ళి కెమెరా దీని, కానీ ఒకసారి మన దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అది పక్కన పెడితే గుడికి చాలా పెద్ద స్టోరీ ఉంది, కానీ మాకు తెలీదు. మేము చెప్పాను కదా ముందుగానే, మా మామ వాళ్ళకైతే తెలుసు. ఎవరిని అడదామన్నా ఇక్కడ అయితే కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళకి మాకు తెలీదు, వేరే వాళ్ళు వస్తారని చెప్పారు. ఇంకా మనమైతే బయలుదేరాలి కాబట్టి ఈ గుడి మాత్రం శివాలయం అనమాట. మీకు అర్థమైంటుంది ఆ డ్రోన్ షాట్లోనే మీకు తెలిసిపోయి ఉంటుంది ఇక్కడ శివాలయం ఉంది. అదిగాక రాక్షసుడు గుహ ఉందని చెప్తారు. మా చిన్నప్పుడు అయితే చాలా భయపడిపోయేది మేము. దాన్ని ఏం గుహరా అదే? బకాసురుడు రాక్షసుడు గుహ అని చెప్తారు. బావిలో బావి ఉంటుంది, చాలా ఉంటుంది కథ. అయితే మాకు తెలీదు. మా మామ ఆటో ఎక్కి దిగేశాడు ఆ టైంలో, లేకపోతే మా మామ మంచి స్టోరీ చెప్పుంటాడు. ఈసారి ఖచ్చితంగా తీసుకొని వచ్చి మా మామని ఆ స్టోరీ మొత్తం మీకైతే చెప్పిస్తా. వదలను మా మామని. ఇక్కడ మాత్రం లొకేషన్ కానీ గుడి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. తిరునాళ్ళ శివాలయం రోజు అయితే ఇక్కడ నుంచి కింద దాకా అసలు ఎవరో సరిపోరు, అంతమంది ఉంటారు. ఇగో నిన్న గోడల కొండకు పోయిన కొండ ఈడేగా. అదిగోండి అక్కడ దూరం కనిపిస్తుంటుంది మీకు కొండ. అదిగో ఇక్కడ లాస్ట్లో అదిగోండి మిడిల్లో ఒక కొండ కనిపిస్తుంది కదా చిన్నది, ఆ కొండకి వెళ్ళిపోయాడు. ఈ కొండకి రాబోయి మనోడు. ఇప్పుడైతే మనం ఆ బకాసురుడు గుహ దగ్గరికి పోదాం. కొద్దిగా అది చూపిస్తాం మీకు. ఇప్పుడు దిగేదానికి ఉందో లేదో నాకు తెలీదు. పొయ్యి అయితే మీకు ఇప్పుడు ఆడ చూపిస్తారండి. ఆటో ఇప్పుడు కూడా స్టార్ట్ కాలేదు, ఇంకా దాన్ని నెట్టి ముందుకైతే నెట్టినాము. ఆ డౌన్ కదా ఇప్పుడు దొలుకుంటా వెళ్ళింది. ఇప్పుడు మేము ఆ రాక్షసు గుహ కోసం ఎతకితున్నాము. మీకు చూపిస్తా ఇప్పుడు రాక్షసుడు గుహ ఇదే. ఇక్కడ జాగ్రత్తగా దిగి లోపల పోయి చూడాలి గుహ. ఇదిగో ఇదే అనుకుంటా, దీని కిందే కదరా. వీడు దూకేస్తున్నాడు. పదమ్మండి కింద పదరేట. జాగ్రత్త రే బో. ఇదిగోండి అట్లే ఇదిగోండి గుహ. ఈ కొండకి ఈ గుహ శివలింగం రీసెంట్గా పెట్టినట్టు ఉన్నారు. లేదు ఇదిగో చూడు, ఇటు సైడ్ కూడా దారి ఉంది చూడు, దిగిపోవచ్చు కొండ దగ్గర నుంచి. అట్లా
బకాసుడు పూర్వం ఇక్కడ నుంచి ఇలా దిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడరా అసలు ఎట్టునే. అవునా ఆయన చెప్పాడా? కిందకి కొండ కింద ఎద్దుల బండి వచ్చేదంట, భీముడే చంపేసింది బకాసుడిని. ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన ఉన్నిచ్చుండు కూడా, ఆయన ఉన్న కాసేపు కనుక్కుంటాం విషయమా. ఈసారి వచ్చినప్పుడు ఒక ఆయన్ని గైడ్గా తీసుకొస్తాం, బాగా చరిత్ర తెలిసిన ఆయన్ని. ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా మామని తెలుసుకొని వస్తాం హిస్టరీ. ఇక్కడ మాత్రం మనకు తెలియని చాలా ఉంది. ఈ గుహలు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మా సైడు ఇలాంటి ప్లేసులు అస్సలు లేవు. కానీ ఇంత మంచి ప్లేసుల్ని మన వాళ్ళు ఇంకా తెలుసు కదా, కొంతమంది ఉంటారు ఇక్కడ కూడా వచ్చి అన్ని మంచి ప్లేసులు ఉన్నాయి బయట ఉన్నాయి కదా, ఇక్కడికే రావాలా? కొద్దిగా ఇలాంటి ప్లేసుల్ని ఒకరంతా వదిలిండి ఎందుకంటే ఈ మన సైడు గుర్తులు భలే ఉంది అసలు ఫీలు. ఈ ఒక్కటే ఒకరంతా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి ఏరా, ఈ ఒక్కటే ఒకరంతా డిస్టర్బ్ చేస్తా. అసలు మన చుట్టూ ఉన్న దాంట్లో ఇది టాప్. అసలు అంత అంత బాగున్నాయి ఇక్కడ తెలుసుకోవాల్సినటివి, చూసే విధానం కానీ అంత మంచి గుహలు వీటి కోసం వాడుతున్నారు మన వాళ్ళు. కొద్దిగా మనం సాహసం సినిమాలో చూసుంటాం కదా, ఒక్కోటి అని చెప్పి అలాగే ఉంది. మన దగ్గర వాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చి మాత్రం డ్రింకింగ్ అవి చేయబాకండి. ఎందుకంటే ఇదంతా ప్లేసులు చాలా బాగున్నాయి. ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి చూసినప్పుడు కూడా ఇవి కనిపిస్తాయి కానీ అవి కనిపించవు కదా. ఫస్ట్ ఇవి కనిపించినప్పుడు వాళ్ళకి ఎవరంతా ఏంద్రా ఇది అనిపిస్తుంది. మన దగ్గర వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఉండే ప్లేసులు మనమే జాగ్రత్తగా చూసుకోవాలా, వేరే వాళ్ళు ఎవరో వచ్చి చూడరు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ చేయబాకండి ప్లీజ్. ఫ్రెండ్స్, మనం రాత్రి దాకా ఉన్న కొండ అయితే ఇగో ఏదా ఇది కాదు, అది వెనకాల ఉండే కొండ అనమాట. అసలు ఎంతో బాగుండిందంటే పైన నాకైతే ఇంకా చాలా తెలుసుకోవాలని ఉన్నది ఆడ, కానీ చెప్పేవాళ్ళు లేరు. ఈసారి చెప్పేవాళ్ళని లాక్కొని వస్తా ఖచ్చితంగా. ఎట్లా అనిపించింది రా రాత్రికి? ఏరా రాఘవ, నువ్వు 2 కొండలు చూసావు కదా, నీకెట్లా అనిపించిందా? అది దానికి దీనికి 30 కిలోమీటర్లు ఆ కొండ. సరేలే, ఇది బాగుండింది రాత్రి. ఆ టెన్షన్ ఆ సంతోషం ఉంటే ఈ టెన్షన్ ఒకరంత ఉన్నింది. కానీ వచ్చేసినాడు మనోడు ఫైనల్ గా. మనోడు బిర్యానీ చేస్తానని వాడికి ఎన్ని నీళ్ళు పోయాలో కూడా అర్థం కాలేదు. అది టేస్ట్ బాగుండింది. ఓడి నడతావే అంత ఓడే కదరా చేసిందా ఎవర్ గ్రీన్. ఇక్కడ ఇంకోసారి కూడా మళ్ళీ క్యాంపింగ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.